శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఆండాళ్ బ్లాగ్స్కి స్వాగతం. రుక్మిణీ కళ్యాణం కథని ప్రారంభించుకున్నాం. కొద్ది కథ జరిగింది. రుక్మిణీదేవి జననం, ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది, ఎలా పెరుగుతోంది, జనధన ప్రవర్ధమానమై ఎలా పెరుగుతోంది అనేది అంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎలా జరిగేది చెప్పబోయే ముందు ఎప్పట్లాగే ఒక విన్నపం. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. కథలోకి వెళ్దాం. అంత దేవకీ సుత కోర్కె తీగలు వీడంగా వెలదికి మై తీగ వీడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలమొప్పే మధు విరోధికి లోన మదనాగ్ని పొడసూప బొలతికి చనుదోయి పొడవు సూపే సౌరికి ధైర్యంబు సన్నమైడాయంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశబంధమధిక మగుచు బాలకమరే పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనమున నిండియుండే. ఈ రుక్మిణీదేవి యవ్వనంలో ప్రవేశించి ఎలా ఉంది అనేది చెబుతున్నారు. యవ్వనం వస్తూ ఉండగా ఆమె ఎలా పెరుగుతోంది, ఆమె ఎలా ఉంది అనేది ఇక్కడ చెప్పారు. ఎలా ఉందిట? దేవకీ సుత అంటే కృష్ణుడి యొక్క కోరిక తీరగా, అంటే అక్కడ ఆ శ్రీకృష్ణుడు ఈ రుక్మిణీదేవికి భర్త కాబట్టి ఆయన యొక్క మనస్సుకి నచ్చే విధంగా ఈమె పెరుగుతోందని చెప్పడం. దేవకీ సుత కోరిక తీగలు వేయడంగా అంటే కనుక ఆయన యొక్క మనోరథం, ఆయన యొక్క కోరిక తీరేటట్టుగా ఈ వనిత అలా పెరుగుతూ ఉంది. మై తీగ అంటే కనుక దేహం, మై అంటే శరీరం తీగలాగా అలా పెరుగుతూ ఉంది. కమలనాభుని చిత్త కమలంబు వికసింప, ఆ శ్రీకృష్ణుని యొక్క మనస్సు వికసించేటట్టుగా ఈమె ముఖము కూడా పద్మము వలె వికసించింది. అలాగే మధు విరోధి అంటే మధుడు అనేటువంటి రాక్షసుడికి విరోధి అయినటువంటి శ్రీకృష్ణుడి గురించే చెప్తున్నాడు. ఆయనకి మదనాగ్ని పొడసూప, ఆయన మనసులో ప్రేమ కలిగేటట్టుగా స్త్రీలకు సహజమైనటువంటి స్తనద్వయం పెరుగుతూ ఉంది, పొడసూపింది అంటే కనుక కనబడుతూ ఉంది. సౌరికి ధైర్యంబు సన్నమయడాయంగా, ఆ శ్రీకృష్ణుడికి దిట్టతనం తగ్గేటట్టుగా జలజాక్షి మధ్యంబు సన్నమై, మధ్యం అంటే కనుక నడుము, ఆమె యొక్క నడుము సన్నగా తయారయ్యి శ్రీకృష్ణుడు కూడా చలించేటట్టుగా అంత చలించగల ఆయన శ్రీకృష్ణుడు అంటే కనుక ఆ జన్మ బ్రహ్మచారి అంటారు. ఆయన చలించడం ఏమిటంటే లక్ష్మీదేవే రుక్మిణీదేవి కాబట్టి వాళ్ళిద్దరు అనురాగం గురించి చెప్పడం కోసం ఇలా చెప్పారు. హరికి ప్రేమబంధం అధికంబుగా, ఆ శ్రీకృష్ణుడికి ప్రేమబంధం పెరిగేటట్టుగా ఈమె కేశబంధం పెరిగిందంట. ఈమె కేశాలు పొడవు చూపి పెద్ద కుప్పు తయారైంది. అలా నయని వలన ప్రమదంబు నిండార, ఆయన మూలాన్న ఈమె మనసులో కూడా ప్రేమ నిండేటట్టుగా నెలత యవ్వనమున నిండి ఉండే. ఈమె కూడా నెలత అంటే స్త్రీ, ఈ వనిత యవ్వనంలో నిండుగా ఉంది. ఇట్లు రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రులను నేవురం చెల్లియైన రుక్మిణీదేవి తనయల ప్రాయంబున. ఈ రుక్మిణీదేవికి 5 ఏవురు అన్నదమ్ములు అన్నారు కదా, ఆ 5 అన్నదమ్ములైనటువంటి రుక్మిణీదేవి యలప్రాయం అంటే యవ్వనంలో ఈ విధంగా ఉండగా తన తండ్రి గేహమునకు సనుదించుచున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బలగుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్.
ఈ విధంగా పెరుగుతున్నటువంటి ఆ రుక్మిణీదేవి ఇంటిలో తండ్రి గేహము, తండ్రి అంటే కనుక భీష్మకుడు అని చెప్పుకున్నాం కదా, తండ్రి ఆయన ఇంటికి గేహం అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథుల వలన ఆ కృష్ణ పరమాత్ముని యొక్క గుణగణాదులని విని ఆమెకు ఆయనే తగినటువంటి భర్త అని చెప్పి ఈమె మనసులో నిర్ణయించుకుంది. అక్కడ కృష్ణ పరమాత్ముడు కూడా ఎలా ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు? ఆలలన రూపు బుద్ధియు శీలము గుణము, శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకి ఇల్లాలుగా చేసుకొందుననుచు హరియుందలచెన్. కృష్ణుడు కూడా రుక్మిణీదేవి యొక్క గుణగణాలన్నీ విని ఆమెనే పెళ్ళాడాలని చెప్పి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితిలో అంతా బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యదమంచు సేయుషి సింధువులై విచారములు సేయగా వారల నడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ దాల విరోధము చేసి మత్త పుష్పందియ వేణి నిత్తు శిశుపాలన కంచున్ తలంచె అంధుడై. రుక్మి అంటే పెద్దన్నగారు, రుక్మిణీదేవి యొక్క పెద్దన్నగారు. ఆయన ఎలా ఆలోచిస్తున్నట్ట, ఈ బంధువులందరూ తల్లి తండ్రి మిగిలిన వాళ్ళంతా కూడా బంధుగణం అంతా కూడా కృష్ణుడికే ఇవ్వాలి పిల్లని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈయన అడ్డుపెట్టి ఏమైనా సరే ఎవరికి ఇస్తానన్నాడు, రుక్మిణి దుస్సంధి శిశుబాలునికి ఇస్తానంటున్నాడు. శిశుబాలుడికి ఇచ్చి చేస్తానని చెప్పేసి రుక్మి అడ్డుపెట్టాడు. పైపెచ్చు కృష్ణుడిని చాలా విరోధించే అతన్ని వ్యతిరేకించి ఇలా అంధుడై గుడ్డివాడై ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అన్న తలంపుతానెరిగి అన్నవనీర జగంధి లోన నా పన్నతనుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కంజీరి గర్వసంపన్నుడు రుక్మిణేడు నన్ను చేజ్జునకిచ్చెన నిత్యదనంచునున్నవాడు ఎన్ని విధంబుల జని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. అన్న తలంపు తానెరిగి అన్నవనీర జగంధి అప్పుడే వికసించినటువంటి కమలము నుంచి వచ్చినటువంటి సువాసనలాగా ఈమె శరీరం నుంచి వస్తుందని చెప్పుకో. ఆ నవనీర జగంధి అంటే ఆ కమలముల వాసన కలిగినటువంటి ఆ రుక్మిణీదేవి ఈ అన్నగారి ఆలోచన విని లోన ఆపన్నతను మనసులో బాధపడి ఏమైనా సరే ఆమెకి ఇష్టం లేదు కదా, ఆప్తుడైనటువంటి ఓ బ్రాహ్మణుని పిలిచి గర్వసంచన్నుడు రుక్మి, గర్వంతో తన అన్న రుక్మి నన్ను చైద్యునికి ఇస్తానంటున్నాడు. చైద్యుడు అంటే కనుక చేది దేశాన్ని పరిపాలించే శిశుపాలుడికి ఇస్తానంటున్నాడు. ఏ విధంగా ఆయన నువ్వు వెళ్ళి ఆ బుధేశ్వర అంటే కనుక పండితోత్తమ నువ్వు వెళ్ళి చక్రికి విన్నవించవయ్యా అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకి ఈమె సందేశం చెప్పి పంపిస్తోంది కృష్ణుడికి. అయ్యా కొడుకు విచారములయ్యము వారింపదాలడు అటుగాకుండన్ నెయ్య మెరింగించి చీరుము చెయ్యన నిజ సేవకాన్ సారిన్ సౌరిన్. మా తండ్రి ఈ కొడుకుని ఎదిరించలేడు, ఈ కొడుకుని మాట దాటలేడు. కాబట్టి మా స్నేహాన్ని అంటే తన యొక్క ప్రేమని ఆ శ్రీకృష్ణుడికి తెలియజేసి ఎలాగైనా పిలుచుకురమ్మని చెప్పి ఇంకా కొన్ని మాటలు చెబుతుంది అని కొన్ని రహస్యంబులు చెప్పి అవి విని బ్రాహ్మణుడు ద్వారకా నగరంబునకు చెని ప్రతీహారుల వలన తన రాక ఎరింగించి నగధరుండు ఉండు నగరంబు ప్రవేశించి అందు కనకాసీనుండై ఉన్న పురుషోత్తమును గాంచి పెండ్లి కొడుకు కమ్ము అని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్య దేవుండైన హరి తన గద్దె దిగి నడిగి బ్రాహ్మణుండను కూర్చుండం నియోగించి తనకు దేవతలు సేవు చందంబున పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున నయనంబున భాసురుండైన భూసురుని చేరి
లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున అతని అడుగులు పుడుకుచు మెల్లన అతనికి ఇట్లనియే. ఎంత అదృష్టం అండి ఆ బ్రాహ్మణుడిది. భూసురోత్తమం చేరి ప్రశస్తంబైన హస్తంబున. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క హస్తం అంటే లోకాలని రక్షించేటువంటి వాడు. ఆయన చేతులతోటి బ్రాహ్మణుడి కాళ్ళు నొక్కుతూ మాట్లాడుతున్నాడు. ఎలాగూ అని కొన్ని రహస్యాలు కూడా చెప్పి పంపించారు. రహస్యం అంటే తన యొక్క అనురాగాన్ని వ్యక్తం చేస్తూ రుక్మిణీదేవి బ్రాహ్మణుడికి చెప్పి కృష్ణుడికి విన్నవించమని చెప్పి పంపించింది. ఈ బ్రాహ్మణుడు ఆ ద్వారకా నగరానికి వెళ్ళి ప్రతిహారంటే ద్వారపాలకుల చేత తన రాకని తెలియజేసిన ఆ నగధరుండు అంటే కానీ నగము అంటే కొండని ఎత్తినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ నగరాన్ని ప్రవేశించి ఆ నగరంలో ఆయన ఉండేటువంటి నగరంలో ప్రవేశించి అందు కనకాసీనుండే ఉన్న కనక సింహాసనం బంగారు సింహాసనమై కూర్చున్నటువంటి ఆ పురుషోత్తముని చూసి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ పెండ్లి కొడుకుగా అని చెప్పి దీవించాడు. అలా అనేప్పటికీ ఈ కృష్ణ పరమాత్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆయన గబ్బున వెంటనే ఆయన కూర్చున్న సింహాసనం దిగి బ్రాహ్మణుడిని కూర్చోబెట్టి తనకు దేవతలు చేసే తందంలో ఆ విధంగా పూజలు చేసి సంపన్నంపైన సరస పదార్థ సంపన్నమైన మంచి రుచిగల ఆహారాన్ని ఆయన బ్రాహ్మణుడికి తినేటట్టుగా చక్కని ఆహారాన్ని పెట్టించి ప్రియనయనంబుల బాసురుండైన చక్కని చూపుతోటి ఆ ప్రేమతోటి ఆ బ్రాహ్మణుడిని కాళ్ళు ఒత్తుతూ ఇలా అంటున్నాడు. ఇక్కడితో ఈరోజు కాపుదాం. తర్వాత కదా ఇంకో తర్వాత భాగంలో చెప్పుకుందాం. అందరూ తప్పకుండా మరొకసారి చెప్తున్నా, లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, 10 మందికి షేర్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.